హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వెజ్ ఆమ్లెట్ వేసుకుందామండి. లీఫీ వెజిటబుల్ దానికోసం 2 ఎగ్స్, ఒక తోటకూర కట్టని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకున్నాక దాంట్లోకి సరిపడా ఇవన్నీ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. దానికి నేను 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నానండి. సో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే సరిపోద్దండి. మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ అవి ఎక్కువగా వేసుకుంటే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలండి. అల్లం కూడా వేసుకుంటే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ మూడింటిని కూడా మనం ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలండి. ఎంత బాగా ఫ్రై అయితే ఆమ్లెట్ అంత టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి, ఇవి కొంచెం వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. అలాగే పసుపుతో పాటు మనం రుచికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. సో ఇదంతా కూడా మనం ఒకసారి బాగా కలుపుకుందామండి. ఓకేనండి, ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగాయి కదండి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదండి, తోటకూరను కూడా ఇందులో వేసి వేయించుకుందామండి. అంటే ఇందులో వేసి వేగితే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లేదంటే పచ్చిగా ఉండిపోద్ది కదా. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి తోటకూరను కూడా. సో అంటే ఇలా లీఫీ వెజిటబుల్స్ ఇష్టం లేని పిల్లలు, పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి, తోటకూర పాలకూర ఇలా ఇష్టం లేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఇలా ఆమ్లెట్లోని చక్కగా కొన్ని వాటిల్లో మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వాళ్ళకు కూడా, పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇలా ఆమ్లెట్లు అవి అందులో కలిపి మనం చేసి పెడితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగే పాలకూర కూడా వేసి చేస్తే చాలా బాగుంటుందండి. సో ఇదంతా కూడా మనం 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి. ఇలాగంతా కూడా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేగనివ్వాలండి. ఇది ఇలా దగ్గరికి అయిన తర్వాత వేగింది కదండి. సో ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకుందామండి. బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఎగ్స్ని వేసుకుందామండి. ఈ ఎగ్ మిశ్రమం అంతా వేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమం అంతా బాగా బీట్ చేసుకోవాలండి. ఈ ఎగ్ని ఎగ్స్ బౌల్లో వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా కూడా ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత పర్ఫెక్ట్గా, టేస్టీగా, చాలా ఫ్లఫీగా వస్తుందండి. సో దీన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ పైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్, తోటకూర మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకోవాలండి. మిశ్రమం అంతా కూడా ఇందులో వేసుకొని ఇంకా మనం ఏమీ వేసుకొని అవసరం లేదండి. పచ్చిమిర్చిని స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చండి, లేదంటే ఇలాగే చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. దీన్ని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. సో ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించి ఒక అట్ల రేకు అండి, ఇనపదైనా పర్వాలేదు, నాన్ స్టిక్ అదే అట్ల రేకు ఒకటి పెట్టుకుందామండి. ఆమ్లెట్కి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. సో ఆమ్లెట్కి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందామండి. ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఏదైనా తీసుకొని కొంచెం ఈవెన్గా మనం సర్దితే 4 వైపులా కొద్దిగా ఆమ్లెట్ అంటే మధ్యలోనే కాకుండా తొందరగా కుక్ అవుతుందండి, కొంచెం వెడల్పుగా వస్తే. సో దీన్ని ఫ్రై అయ్యే వరకు ఉంచుకుందామండి. ఫ్రై అయిన తర్వాత మనం రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఓకేనండి, ఆమ్లెట్ వేసుకున్న తర్వాత మనం 4 వైపులా ఒక్కోసారి ఇలా మనకి చూసుకున్నాం అనుకోండి, ఈవెన్గా ఆయిల్ అనేది కొంచెం అడుగు భాగానికి వెళ్ళటం వల్ల ఆమ్లెట్ చాలా బాగా కుక్ అవుతుందండి. లేదంటే అడుగు భాగంలో త్వరగా మాడిపోయి చుట్టూరా కూడా లైట్గా వేగుతుందండి. కింద భాగం త్వరగా మాడిపోతుంది. సో అలా కాకుండా మనం 4 వైపులు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటుంటే ఆమ్లెట్ చాలా బాగా కుక్ అవుతుందండి. ఓకేనండి, ఇది 1 సైడ్ కుక్ అయింది కదా, వేగింది కదా. ఇప్పుడు మనం దీన్ని రెండో వైపు టర్న్ చేసుకుందామండి. రెండో వైపు కూడా తిప్పుకున్నాక అప్పుడు చూద్దామండి.
చాలా బాగా మంచి కలర్ వచ్చింది కదండి. సో ఆమ్లెట్ ఈ కలర్లో ఉంటే టెంప్టింగ్గా తినాలనిపిస్తుందండి. ఒక్కోసారి మనం చాలా ఇంట్రెస్టింగ్గా వేసుకుంటాం, మాడిపోద్ది. ఎక్కువ క్యూరియాసిటీతో ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి, దాన్ని తినే పొజిషన్లోకి రాదు మనకు. ఒక్కొక్కసారి మనం ఎలా పడితే అలా అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకున్నాం అనుకోండి, అదే చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది కదండి. ఓకేనండి, ఈ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని తీసుకుందామండి. దీన్ని తీసుకొని మిగతా మిశ్రమం కూడా అలాగే వేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో మనకి వెజ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనండి, ఈ ఆమ్లెట్ కూడా ఈ వన్ సైడ్ వేగిపోయిందండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. వేగిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని కూడా మనం రెండో వైపు టర్న్ చేసుకుందామండి. రెండో వైపు కూడా తిప్పుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఉంచుకుంటే మనకి ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయిందండి. సో దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఓకేనండి, వెజ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి లీఫీ వెజిటబుల్తో. మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.